ఇక్కడ ఒక రూమ్ ఉంది, అయితే నేనేం చేయాలి? రూమ్ కి పోయి మాట్లాడుకుందాం. పిచ్చెక్కిందా ఏంది? క్వశ్చించే అంత దమ్ము లేదు. ఎందుకున్నా ఎన్ని పెళ్లి చేస్తున్నావు నువ్వు? వేరే దగ్గర నీ పిల్లల ఫ్రెండ్ తో పంపిస్తా. వేరే దగ్గర నీ పిల్లల ఫ్రెండ్ తో పంపిస్తా. తాగేందుకు వచ్చినారు? ఫస్ట్ నువ్వు మాట్లాడి ఇచ్చేదే కాదు, నుంచి వస్తాక కాలుతో పాడక ఏం మాట్లాడుతున్నావు? ఇంతసేపు మర్యాద ఇస్తాడే. నాకు పెళ్ళయి 4 years అవుతుంది. ఇప్పటిదాకా పిల్లలు లేరు. మా ఆయనకు నాకు బాండింగ్ చాలా బాగానే ఉండే. ఇంతకుముందు 1 year బాగానే ఉన్నాము. 1 year తర్వాత తన వర్క్ ప్లేస్లలో తన ఫ్రెండ్ ఒక పరిచయం అయ్యి తనతోటి తాగడము, కూర్చోవడము, తిరగడము ఇలాంటి అలవాట్లు బాగా చేసుకున్నారు. అలా చేసుకునేసరికి నాకు చాలా ఇబ్బంది అవుతుంది. తన ఫ్రెండ్ని బయట కలుసుకుంటే నో ప్రాబ్లం, కానీ తను ఇంటికి తీసుకొచ్చి ఇక్కడ ఇంట్లోనే తాగడము అవన్నీ చేస్తున్నారు. తన ఫ్రెండ్ కూడా కొద్దిగా ఉండి తను కూడా మారి నా మీద మిస్బిహేవ్ చేసి నా మీద వేరేలాగా చూస్తున్నారు. అసలు మిస్బిహేవ్ చేస్తున్నాడు. తను లేనప్పుడు వచ్చి ఇట్లా టచ్ చేయడము, గలీజ్గా మాట్లాడడము, నేను నిన్ను ఉంచుకుంటా, నిన్ను చూసుకుంటాను, నా దగ్గరనే ఉండు, నేను నిన్ను ఉంచుకుంటా, నిన్ను చూసుకుంటాను, నా దగ్గరనే ఉండు, అది అని చాలా మిస్బిహేవ్ చేస్తున్నాను. నీకు పిల్లలు లేరు కదా, నాతోటి ఉంటే నీకు పిల్లలు ఉంటారు, వస్తారు, అది అని చాలా గలీజ్గా మాట్లాడుతున్నారండి. మరి మీ హస్బెండ్కి చెప్పొచ్చు కదా? నేను చెప్పాను ఆల్రెడీ, ఎన్నిసార్లు చెప్పాను తనకి. నేను ఇట్లా మీ ఫ్రెండ్ని తీసుకురాకండి, మీ ఫ్రెండ్ ఇలా చేస్తున్నారు, మీరు లేనప్పుడు మీరు తాగేసి ఉంటారు, ఆ టైంలో నాతోటి చాలా మిస్బిహేవ్ చేస్తున్నారని నేను చెప్పేసరికి తను నా మీద నమ్మకం లేదు. తనకి నన్ను అస్సలు నమ్ముతలేడు. నువ్వు మమ్మల్ని విడదీయాలి అని చూస్తున్నావు కదా, అందుకే నువ్వు అలాంటివన్నీ నువ్వు క్రియేట్ చేసి మాట్లాడుతున్నావు కదా అని నన్ను ఉల్టా బ్లేమ్ చేస్తున్నాడు. మరి మీ పేరెంట్స్ కన్నా చెప్పుకోవచ్చు కదా? నేను చెప్పుకోలేని పరిస్థితి అండి నాది. నేను లవ్ మ్యారేజ్ చేసుకున్నాను. ప్రేమించి ఇష్టపడి లవ్ మ్యారేజ్ చేసుకున్నాం మేము. వాళ్ళకి చెప్తే వాళ్ళు ఇంకా బాధపడతారు కదా, నీ ఇష్టంతో నువ్వు చేసుకున్నావు అని అంటారు. మళ్ళీ వాళ్ళకి చెప్పినా కూడా వాళ్ళు ఏమంటారు, ఇంకా బాధపడడం వాళ్ళకు ఉంటుంది. ఇట్లా మా అమ్మాయి చేసుకుంది, ఎట్లాగో అట్లా చేసుకుంది, అయినా సుఖంగా లేకుండా ఇంకా కష్టపడుతుందని చాలా బాధపడతారు వాళ్ళు. కొన్ని సిచ్యువేషన్స్ అయితే చాలా బ్యాడ్గా ఉంటాయండి. ఆ టైంలో వాళ్ళిద్దరు తాగేసి వస్తారు. రూమ్కి వచ్చాక తను రూమ్కి వెళ్ళడు, తన ఇంటికి వెళ్ళడు, తను మా ఆయనతోటే మా రూమ్లోనే ఉంటాడు. అలా నైట్లో నిద్రపోవడంలో తను వచ్చి నా పక్కన పడుకోవడము, నా మీద చేసుకోవడము, చాలా అసలు అటు ఇటు టచ్ చేయడము, చాలా మిస్బిహేవ్ చాలా చేశాడండి. ఆ టైంలో నేను చెప్పుకోలేని పరిస్థితి అసలు నాదైతే. నేను చెప్పాలంటే కూడా నాకు ఎలానే అనిపిస్తుంది. అంత భయంతో నేను తనని నెట్టేసినా కూడా తను వెళ్ళడు, బయటికి వెళ్ళాడు. మా ఆయనను లేపాలన్నా కూడా ఆయన అంత తాగుమత్తులో ఉంటాడు, అసలు లేవాడు. మాది డీప్ లవ్, మేము ప్రేమించి పెళ్లి చేసుకున్నాము. తన మనసు ఎలాంటిదో నాకు తెలుసు, అట్లా అని నేను విడదలుచుకోలేను. మా ఆయన కూడా మంచోడు, చాలా మంచోడు, కానీ తన ఫ్రెండ్ ఇట్లా బిహేవింగ్ తెలీదు తనకి, తను ఇట్లా చేస్తున్నాడని. అదొక్కటి తెలిసేలా చేస్తే తను మంచి మనిషి, తను అది మళ్ళీ ఎలాగో అలాగా ఎగ్జాక్ట్లీ ఫస్ట్ ఉన్నట్టే మాకుంటుంది. పాపం అక్కకి కొంచెం అంటే లాంగ్వేజ్ డిఫరెన్స్ ఉంది. మీకు కంప్లీట్గా వాళ్ళ స్టోరీ అర్థమైందో లేదు నాకైతే తెలియదు. సో నువ్వైతే ఇప్పుడు నీ ప్రాబ్లం చెప్పుకున్నావు కదమ్మా, ఒకసారి మీ హస్బెండ్కి అయితే నువ్వు ఫోన్ చేసి ఇక్కడ పిలువు, తనతో ఒకసారి మాట్లాడి ట్రై చేద్దాం, ఎట్లా ఏం చెప్తాడు చూద్దాం ఒకసారి. నేను ఎంత చేసినా కాల్ లిఫ్ట్ చేయడతాను అసలు. ఒకసారి కాల్ చేసి పిలవండి, మీరైతే కాల్ అయితే ట్రై చేయండి, మీరేం పర్లేదు. ఒకవేళ లిఫ్ట్ చేస్తే రమ్మని చెప్పండి. చేస్తలేడు కదా, అంత అవాయిడ్ చేస్తున్నా మిమ్మల్ని, చాలా అవాయిడ్ చేస్తున్నానండి అసలు. ఇప్పుడు ఎలా మరి? ఒక్కసారి కూడా ఎంత ఎమర్జెన్సీలో ఉండి కాల్ చేసినా కూడా కాల్ లిఫ్ట్ చేయడు. వాళ్ళ ఫ్రెండ్ ఉన్నది, ఆ ఫ్రెండ్ వాళ్ళ నెంబర్ లేదా? ఉందండి. వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ నెంబర్ ఉందా? నాకు కాల్స్ చేసి గలీజ్గా మాట్లాడతారు. తన నెంబర్ అయితే ఉంది నా దగ్గర. ఓకే, ఒకసారి తన నెంబర్ అయితే ఇవ్వండి నాకు, నేను కాల్ చేసి ఎలాగైనా సరే తను పిలవడానికి ట్రై చేస్తా. ఓకే అండి. 9032
మీ హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ నెంబర్ అయితే మీరైతే ఇచ్చిర్రు, మేము ఏదో ఒకటి చేసా, తనకి ఏదో గిఫ్ట్ వచ్చిందన్న ఏదో ఒకటి చెప్పైతే తననైతే పిలుస్తాం ఒక అడ్రస్కి. ఆ అడ్రస్కి తను రాకముందు మిమ్మల్ని అయితే అక్కడ నించోబెడతాం. మీరు తను రాగానే తను ఎట్లాగో మీతో మిస్బిహేవ్ చేస్తాడు కదా, ఆ మిస్బిహేవ్ చేసేటప్పుడు మీరు ఏంటంటే జస్ట్ క్యాజువల్గా మాట్లాడండి. అంటే అవాయిడ్ చేస్తున్నట్టు మాట్లాడితే తన క్యారెక్టర్ ఎంతో బయటపడదు. అప్పుడు అవాయిడ్ చేసినప్పుడు మాట్లాడితే తను కూడా డిఫరెంట్ వెళ్ళిపోతాడు కదా. మీరు కూడా కొంచెం క్యాజువల్గా మాట్లాడితే తన క్యారెక్టర్ ఎంతో బయటపడుతుంది. అది మేము రికార్డ్ చేసుకొని మీ హస్బెండ్కి చూపెట్టినాం అనుకో, అప్పుడు ఖచ్చితంగా తను మీ మాట అయితే వింటాడు. ఎందుకంటే అప్పటికి తెలిసిపోతుంది కదా. ఇంతకుముందు అంటే మీరు చెప్పినప్పుడు తన మీ దగ్గర ప్రూఫ్స్ లేవు మీ హస్బెండ్కి చెప్పడానికి, కానీ ఇప్పుడు మేము ప్రూఫ్ ఇస్తాం కాబట్టి మీ హస్బెండ్ ఎట్లయినా సరే నమ్ముతాడు. హలో హలో సార్, నమస్తే సార్, నా పేరు రమేష్. ఓకే చెప్పండి సార్ మీ పేరు మహేష్ కదా? నేను మాట్లాడేది మహేష్తోనేనా? అవునండి. సార్ ఇంతకుముందు రీసెంట్గా మీరు ఏదైనా షాపింగ్ మాల్లో షాపింగ్ చేశారా సార్? అవును చేశాను. ఎందుకు? అదే సార్, మీరు షాపింగ్ చేసినప్పుడు ఒక కూపన్లో మీ పేరు వచ్చింది. యాక్చువల్గా మేము ఇదేంటంటే మా కాంటెస్ట్ నడుస్తుంది సార్. కాంటెస్ట్ విన్నర్కి 1 lakh రూపీస్ విన్నింగ్ ప్రైజ్ ఉంది. ఓకే. ఇది కాంటెస్ట్ ఏంటంటే బెస్ట్ ఫ్రెండ్ కాంటెస్ట్ అనేది ఒకటి ఉంది సార్. మేము ప్లాన్ చేసింది, మా షాపింగ్ వాళ్ళు ప్లాన్ చేసింది. ఓకే సార్, మరి మీకు ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు సార్? చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. అవునా, మరి అందులో మీ బెస్ట్ ఫ్రెండ్ పేరు చెప్పండి సార్ ఒకసారి. సాయి. సాయా? ఆ, అవునా, ఒక్క నిమిషం సార్ లైన్లో ఉన్నాడు ఒకసారి. ఓకే. మీ హస్బెండ్ పేరు ఏం చెప్పినారు? నరేష్ అండి. నరేషా? తను సాయి అంటుండగా మరి సాయి అంటే మళ్ళీ వేరే వాళ్ళని తీసుకొస్తారేమో. ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక్క నిమిషం. హలో హలో సార్, మీ బెస్ట్ ఫ్రెండ్ సాయి అని చెప్పారు కదా? అవునండి. యాక్చువల్గా ఈ కాంటెస్ట్లో ఏంటంటే సార్, ఇద్దరిలో ఎవరిదో ఒక పేరు ఎన్ తోటి స్టార్ట్ అవ్వాలని ఉంది సార్ ఒక రూల్. ఓకే. ఇద్దరిలో ఎవరు ఒక పేరు ఎన్ తోటి స్టార్ట్ అవ్వాలి. మరి మీ బెస్ట్ ఫ్రెండ్ సాయి అంటారు కదా, మీ పేరేమో మహేష్. అంటే ఎన్ మీద కూడా మా ఫ్రెండ్ ఉన్నారు, బెస్ట్ ఫ్రెండ్స్. 8 కూడా ఉన్నారు సార్. ఎవరు సార్? ఎన్ మీద కూడా ఉన్నారు. పేరు నరేష్. నరేషా? ఓకే సార్, మీరు అతన్ని తీసుకొని రాగలుగుతారా? రాగలుగుతానండి. ఓకే సార్, మీరు ఒక 1 అవర్లో రానిక ట్రై చేయండి. ఓకే. ఓకే, నేను లొకేషన్ పెడతాను సార్ మీకు. లొకేషన్ పెట్టండి, నేను వస్తాను. ఓకే. ఓకే. హాయ్ బ్రో, మీ పేరు మహేష్ కదా? అండ్ మీరు నరేష్. వెల్కమ్ టు ది బెస్ట్ ఫ్రెండ్షిప్ కాంటెస్ట్ బ్రో. మా కాంటెస్ట్ ఏంటంటే ఒక 10 మెంబర్స్ని కలెక్ట్ చేస్తున్నాం. ఆ 10 మెంబర్స్ ఒక బెస్ట్ ఫ్రెండ్స్ని కలెక్ట్ చేసి వాళ్ళకి కొన్ని క్వశ్చన్స్ అడుగుతాం. ఒక 5 క్వశ్చన్స్ ఉన్నాయి. ఆ 5 క్వశ్చన్స్ అడుగుతాం. వాళ్ళకు ఇచ్చే ఆన్సర్స్లో ఎవరిదైతే బెస్ట్ ఉంటుందో వాళ్ళకి ప్రైజెస్ అనేది ఇస్తాం. ఫస్ట్ 3 మెంబర్స్కి అయితే ప్రైజ్ ఇస్తాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, నీకు మీ ఫ్రెండ్ ఎలా పరిచయం, అసలు తనతో ఎక్కడ పరిచయం, ఎందుకు ఫ్రెండ్షిప్ చేయాలనిపించింది అనేది ఫస్ట్ క్వశ్చన్. అంటే నాకు డ్యూటీ కాడ నార్మల్గా పరిచయం ఉండే ఫస్ట్. ఓకే. తర్వాత ఇక మాటలు పెరిగా బాగా కోలిక్ ఇక. ఓకే బ్రో, మరి మీకు ఎలా పరిచయం? సేమ్ అక్కడే వర్క్ ప్లేస్లో పరిచయం. మీకు ఎందుకు ఫ్రెండ్షిప్ చేసుకోవాలనిపించింది తనతో? నాకు ఎప్పుడైనా సాయం కావాలని ఏమన్నా అంటే చేసేవాడు కాబట్టి. ఓకే, డన్. ఇంకో క్వశ్చన్ ఏముందంటే, అసలు మీకు పరిచయం ఎన్నాళ్ళగా పరిచయం? 3 years అవుతుంది ఆల్మోస్ట్. 3 yearsగా పరిచయం ఇద్దరికి. ఓకే, మీకు సెకండ్ క్వశ్చన్ మీకు అడుగుతాం బ్రో. మీరు మీ ఫ్రెండ్ ఎంతగా నమ్ముతారు? మా ఫ్రెండ్ నాకు సాయం చేస్తాడు ఏదైనా అవసరం. ఎంతగా నమ్ముతారు? ఎందుకు నమ్ముతా అంటే, మా ఇంట్లో వాళ్ళకైనా నాకు బ్రదర్ లేడు, బ్రదర్ లాగా చూసుకుంటాడు. ఓకే బ్రో, థర్డ్ క్వశ్చన్ వచ్చేసి, నీకు ఫస్ట్ నేను నీకు మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరైనా అడిగినా అప్పుడు మీరు సాయి అని చెప్పారు ఫస్ట్. సాయం ఎందుకు చెప్పినవాడు అంటే సాయి అంటే అప్పుడు వర్క్లు ఉండే, డ్యూటీలు ఉన్నాయి కాబట్టి డ్యూటీకి సంబంధించిన సాయి అని ఎందుకు చెప్పారు? తన పేరు ఎందుకు చెప్పాలి ఫస్ట్? తర్వాత అడిగిన తర్వాత ఎంతోటి స్టార్ట్ అవ్వాలంటే తన పేరు చెప్పారు. అంతకుముందు సాయి ఎందుకు చెప్పారని? అయితే నేను డ్యూటీలో అప్పుడు వర్క్ మీద ఉండే కాబట్టి ఏమన్నా ఫ్రెండ్ ఎవరంటే ఇప్పుడు వర్క్ చేసే కాడ అట్లా అనుకున్నాను నార్మల్గా. ఓకే, నా పేరు చెప్పలేదా? అట్లా వర్క్ కాడ ఉన్నారు అప్పుడు, అందుకే వర్కర్ పేరు చెప్పిన. ఫస్ట్ నీ పేరు చెప్పలే బ్రో. ఇంకో సాయి అని ఎవరో ఉండే. మీకు పెళ్ళిందా బ్రో ఇద్దరికి? నాకు కాదు. నీకైందా పెళ్ళి? ఓకే బ్రో, అయితే ఈ క్వశ్చన్ నీకు సంబంధించింది. మీ ఫ్రెండ్ వాళ్ళ వైఫ్ని మీరు ఎలా ట్రీట్ చేస్తారు? అంటే ఇక మంచిగా రెస్పెక్ట్ ఇస్తా, మంచిగా మాట్లాడతావు, ఫ్యామిలీ మెంబర్స్ లెక్క అట్లా. ఓకే. అందులో మంచిగా అంటే
రెస్పెక్ట్ అంటే ఇక ఫుల్ రెస్పెక్ట్ అవుతుంది ఇక. అంటే మనం లేక ఇక మన వైఫ్ అంటే ఎట్లుంటుంది ఇక అట్లా. అంటే మీ ఫ్రెండ్ వాళ్ళ వైఫ్ కదా, అంటే ఒక సిస్టర్ టైప్ చూస్తారా లేదంటే ఒక ఫ్యామిలీ మెంబర్? ఫ్యామిలీ మెంబరే అవుతుంది అంతే. ఇప్పుడు మేము దీంట్లో విన్ అయినట్టేనా? విన్ అయినట్టు అంటే అన్న మేము విన్నర్ని అనౌన్స్ చేస్తాం అనమాట. ఇప్పుడు 10 మంది క్వశ్చన్స్ అడిగినప్పుడు ఆ 10, 20 ఉన్నారుగా, 20 మందిని ఒక దగ్గర జాయిన్ చేయించి విన్నర్ని అనౌన్స్ చేస్తాం. ఇప్పుడు మరి ₹1,00,000 ఎప్పుడు వస్తాయి? ఇప్పుడు చెప్పినా కానీ విన్నర్ని అనౌన్స్ చేసిన తర్వాత మీరు విన్నర్ అయితే అప్పుడు 20 మంది ఇలాగ వస్తారు కదా, విన్నర్ని స్టేజ్ మీద పిలిచి మేము క్యాష్ ప్రైజ్ అనేది ఇస్తాం. ఓకేనా బ్రో? థ్యాంక్స్ బ్రో, కాంటెస్ట్లో పాల్గొన్నందుకు మీరు కూడా. సో గైస్, మహేష్ అండ్ నరేష్ కాంటాక్ట్ తీసుకొని వాళ్ళకైతే మళ్ళీ రేపు పిలుస్తామని చెప్పడం జరిగింది. ఇదే విషయం సుష్మా కూడా చెప్పాను, వినండి గైస్. హలో అక్క, చెప్పండి. అది మీ హస్బెండ్ అండ్ వాళ్ళ ఫ్రెండ్ యొక్క కాంటాక్ట్ తీసుకొని వాళ్ళకి కాల్ చేసినాం. రేపు వాళ్ళని అయితే రమ్మని చెప్పినా వాళ్ళు వస్తామని చెప్పారు. సో మీరు రావాల్సి ఉంటుంది రేపు. వస్తానండి. ఓకే, వస్తా. మీకైతే ఫ్రీ టైమే ఉంది కదా? ఉంటుందండి, నేను ఇంట్లోనే ఉంటాను. ఓకే రండి, నేను మీకు లొకేషన్ పెడితే ఎక్కడ రావాలనేది. సరే, అక్కడికి వచ్చేయండి. ఓకే ఓకే అండి, వస్తాను. ఓకే, మార్నింగ్ 10 o'clock కల్లా వచ్చేయండి. ఓకే, వచ్చేస్తాను. ఓకే. సో గైస్, మహేష్కి అయితే ఫోన్ చేసి లొకేషన్ దగ్గరికి అయితే రమ్మని చెప్పడం జరిగింది. సో తనైతే ఒక 1.5 hour తర్వాత మళ్ళీ కాల్ చేసి నేనైతే లొకేషన్ దగ్గర వెయిట్ చేస్తున్నాను, ఎక్కడ ఉన్నారో రమ్మని చెప్పాడు. తను లొకేషన్ దగ్గరికి వచ్చిన చెప్పిన తర్వాత మేమైతే ఆ లొకేషన్ దగ్గరికి అయితే వెళ్ళడం జరిగింది. చూస్తారు కదా, అక్కడైతే మహేష్ అయితే వెయిట్ చేస్తున్నాడు. అండ్ నరేష్ అయితే అటు సైడ్ వేరే సైడ్ ఉన్నాడు. తను ఇక్కడ దగ్గరలో కొంచెం దూరంలో పెట్టినాం నరేష్ అయితే. నరేష్ దగ్గర అయితే బాబాయ్ ఉన్నాడు. బాబాయ్ తనతో మాట్లాడుతున్నాడు. ఇక్కడైతే నేను సుష్మాని ఫస్ట్ ఇక్కడ పంపించి తర్వాత నేను నరేష్ దగ్గరికి వెళ్తాను. తనకైతే చెప్తాను ఏం జరుగుతుంది ఇక్కడ లైవ్ అనేది. చూద్దాం నరేష్ ఎలా ఫీల్ అవుతాడు అనేది, ఇక్కడ ఏం జరుగుతుందో చూసి. నీకెందుకు నాకెందుకంట? మరి నీకు చెప్పి వెళ్ళాలా ఎక్కడికైనా వెళ్ళాలంటే? నీకెందుకు చెప్పాలి? నేను చెప్పాలి. నేను ఎవరో నీకు తెలియదా? నేను ఎవరో నీకు తెలియదా? తెలుసు, మా ఆయన ఫ్రెండ్వి. మరి నీకు ఫ్రెండ్ కాదా? నీకు ఫ్రెండ్ కాదా? నాకెందుకు అయితే ఫ్రెండ్? నువ్వు మా ఆయన ఫ్రెండ్వి, ఎంతలో ఉంటే అంతలో ఉండు. నీకెందుకు చెప్పాలి? వచ్చేది నీకోసం మీ ఇంటికి. సో గైస్, కెమెరా అండ్ ఫోన్కు బ్లూటూత్తో కనెక్ట్ చేసుకొని అక్కడ ఏం జరుగుతుందో నరేష్కి లైవ్గా చూపిస్తున్నా గైస్. ఏంటి బ్రో, నేను పొద్దున వెలిసి ఇది ఏం చూపిస్తున్నా, అది రికార్డింగ్ లేదు, వాయిస్ వస్తలేదు సరిగా. ఎందుకు పొద్దున వాయిస్ లేదు, జస్ట్ వీడియో ఉంది. నీకు అర్థమైతే లేదా? అరే ఇక్కడ వాళ్ళు మీ ఫ్రెండ్ గాడు ఉండు, మీ వైఫ్ మాట్లాడుతుంది కదా. మాట్లాడితే దానికి ఏముంది బ్రో, వాడు నా బెస్ట్ ఫ్రెండ్. నువ్వు కొద్దిగా మంచిగా మాట్లాడు. నీ టార్చర్ నేను భరించలేకపోతున్నా. ఎందుకు భరించలేకపోతే? మరి ఏంది నువ్వు పిచ్చి పిచ్చిగా వాగుతుంటే? నాలో ఉన్న ప్రేమను అర్థం చేసుకో. ఏం ప్రేమ? నేను మా ఆయనతో ప్రేమించి నేను పెళ్లి చేసుకున్నా, అది నీకు తెలీదా? మా ఆయన ఫ్రెండ్వి కదా నువ్వు. నిన్ను ప్రేమిస్తాను. అయితే నేను ప్రేమించట్లేను కదా. నేను మా ఆయన ఎందుకు చేయాలి? మా ఆయన ఉన్నాగా చెయ్యాలి. నేను మా ఆయన ఉన్నాడుగా నాకు. మీ ఆయన కంటే నేను మంచిగా చూసుకుంటాను. అవసరం లేదు, నువ్వు వెళ్ళిపో. మా ఆయనని మంచిగా చూసుకుంటాడు. నీ వల్లనే నాకు మంచిగా చూసుకుంటలేడు. నా వల్ల? అవును, నీ వల్లనే అవుతుంది అంతా. అంటే అంత నేనేం చేసాను? అంతా నువ్వే చేస్తున్నావు కదా. మా ఆయనకి తాగుడు అలవాటు నువ్వే చేపించావు, అంతా నువ్వే చేస్తున్నావు. ఇంకా అంత నీకోసం నేను ఏమన్నా చేస్తా. ఏంది నీ ఇష్టం వచ్చినట్టు వాగుతున్నావు నువ్వు? వాగుడాడు నువ్వు అంటే నాకు ఇష్టమే. అసలు మైండ్ పని చేస్తుందా లేదా నీకు? ఏం పని చేస్తుంది? ఇష్టం వచ్చినట్టు వాగుతున్నావు. ఏడో రూమ్ ఉంది, అయితే నేనేం చేయాలి? రూమ్ కి పోయి మాట్లాడుకుందాం. పిచ్చెక్కిందా ఏంది? బాగుంటది ఇలా నాతో మాట్లాడితే. ఇప్పటిదాకా ఓన్లీ 2 భార్యవు కదా అని ఊకున్నా. నా గురించి ఆలోచిస్తూనే లేవు. ఎందుకు ఆలోచించాలి నీ గురించి? ఫ్రెండ్ భార్యనే, ఫ్రెండ్ భార్య లెక్క చూడు. నువ్వు నీ భార్య లెక్క మాట్లాడుతావు ఏంది నాతో? నువ్వు నా భార్యవే కాబట్టి. ఏయ్, దూరం ఉండు. దూరం దేనికి దూరం? నీకోసం గింత చేసిన ప్రతిరోజు నీ ఇంటికి వస్తా, నీకు అర్థమైతే లేదా? నువ్వు దూరం ఉండు ఫస్ట్. నువ్వు నాతో దూరం ఉండి మాట్లాడు. దూరం ఉండి మాట్లాడంటున్నా. దూరం ఏం లేదు. అత్తవరావా? రాను. నేను ఎందుకు రావాలి నీతో? ఇక్కలెత్తా మరి ఈయనే మరి కిడ్నాప్ చేసి కూడా అవుతుంది. బాగుండదు మరి, నీ మీద కేసు పెడతా నేను. మా ఆయనకి చెప్తా నేను.
ఏంది చేయండి నువ్వు పెద్ద తోపుగాడివా ఏంది? ఏం చేయాలి? నువ్వు ఏమన్నా అనుకో, నువ్వు అంటే ఇష్టం అని చెప్పినా కదా, చక్కగా నా మాట విను. నీ మాట నేను ఎందుకు వినాలి? నేను వినను. ఎందుకు వినవు? వినను. ఎందుకు వినాలి? వినను నేను. నేను మంచిగా చూసుకుంటావు, నీకు అవసరం లేదు. నువ్వు మా లైఫ్ లోకి వెళ్ళిపో, మేము మంచిగా ఉంటాము. అవసరం లేదు. అంటే ఇన్ని రోజులు నీకోసం వచ్చింది మొత్తం పోయింది. ఎందుకు వచ్చావు? నేనేమి చెప్పానా? అంటే తెలియదా నీకు? ఏంది నేనేమి చెప్పానా? నువ్వు దూరం ఉండు, దూరం ఉండు, మాట్లాడదాం. దూరం ఉండు అని చెప్పా. దూరం ఉండు. నేను రాను. దూరం అంటే ఓకే, నేను రానన్నా కదా. దూరం ఉండు నువ్వు. అవసరం లేదు, దూరం ఉండు. వాడంతా సొంత పిల్లని చేతిని పట్టుకొని గుంజుతున్నాడు, నడి రోడ్డు మీద గుంజుతున్నా అంత పబ్లిక్లో. వాడు ఎందుకు గుంజుతుండో, వాడు ఎందుకు గుంజుతుండో కానీ డౌట్ అయితే వస్తలేదు కదా చూస్తుంటే. వాడు మా ఫ్రెండ్ బావ, అట్లా ఏం చేయడు, వాడు మంచివాడు. వాడు ఇట్లా ఇంకెంట్లో నమ్ముతున్నావు బ్రో నువ్వు? ఇట్లా తాగి ఖరాబ్ అయ్యి మీ ఫ్రెండ్ కానీ నమ్ముతున్నావు. ఇంకా వాడు ఏదో మందు పోపిస్తున్నాడు, వాడిని ఎండబోతున్నావు. సొంత పిల్లని చూసుకొని చేయలేదా నీకు? వాడే మంచివాడు బ్రో, వాడే నాకు బెస్ట్. నువ్వు టచ్ చేయకు. ఎందుకు టచ్ అయింది కదా? టచ్ చేయకు. ఏమనుకుంటున్నావు అసలు? నువ్వేమనుకుంటున్నావు? మస్తు అయింది కానీ నువ్వేమనుకుంటున్నావు? అరే నీ మీద ఇష్టం తోటగా ఇన్ని రోజులు చేసింది. నాకు ఇష్టం లేదు కదా. నాకు ఇష్టం లేదు కదా. ఇష్టం అని నాకు అర్థమైతుంది. లేదు నాకు. ఎందుకు లేదు? నా మనసులో లేదు, అసలు లేదు. మా ఆయన కోసమే ఉంది. నువ్వు దూరంగా ఉండు నాతో. ఫ్యూచర్ ఇస్తా, నాకు అవసరం లేదని చెప్పా. నాతో ఫ్యూచర్ ఇస్తా, నాకు అవసరం లేదని చెప్పా. అవసరం లేదు, వెళ్ళిపోను ఇక్కడ నుంచి. ఏం కదా? ఏంది నువ్వు నాకు ఫాలో చేస్తున్నావు? ఏంది ఎందుకు చేస్తున్నావు? తెలీదు నాకు. 2 సంవత్సరాల నుంచి నేను ఫాలో చేస్తాను. నాకు అవసరం లేదని అన్నా. ఏం కాదు, అవసరం లేదు. రూమ్ లో పోయి మాట్లాడదు. అవసరం లేదు. నువ్వు చేది చేది అవసరం లేదు. అవసరం లేదు. ఎందుకు అవసరం లేదు? ఏంది నీతో వాగేది? రూమ్ లో పోయి మాట్లాడదాం. పక్కన బాగుండదు. దూరం ఉండు నువ్వు. ఇక్కడనే మరి రేప్ చేసేదాకా కూడా చూడకు. ఇక్కడనే మరి రేప్ చేసేదాకా కూడా చూడకు. ఏయ్ పిచ్చిగా మాట్లాడకు. అర్థమవుతుందా? ఇష్టం వచ్చినట్లు ఏం మాట్లాడుతున్నావు? రూమ్ కు పోయి మాట్లాడదాం. నేను రానని చెప్పా కదా. ఎందుకు రావు? మా ఆయనకు చెప్తాను నేను. ఇవన్నీ నువ్వు బాగా మిస్బిహేవ్ చాలా చేస్తున్నావు. చెప్పుకో. నైట్ అంతా పడుకోకుండా ఏందా అంతా గలీజ్ గలీజ్ గా చేస్తున్నావు. ఇప్పుడు రోడ్ల మీద కూడా స్టార్ట్ అయ్యావా నువ్వు? దూరం ఉంటున్నావు. నేను మా ఆయనకు చెప్తా. చెప్పు. పోయి పిఎస్ లో కంప్లైంట్ ఇస్తా. నమ్మాడు. నమ్మాడంటావా? అందుకనే నువ్వు అంత ఇదే అవుతున్నావా? నాకంటే నువ్వు ఎక్కువ అయిపోయినావా? చూపిస్తా, అంత నిజ రూపం చూపిస్తా. చూపిస్తా. వల్ల కాని పని కానీ నా వల్ల అవుతుందో కాదో అది నేను చూసుకుంటా. నువ్వు వదులు, వదులు, నువ్వు వదులు. రూమ్ పోయి మాట్లాడదాం. అందరు ఉన్నారు. నువ్వే చేస్తున్నావు. నేను నా పని మీద నేను వెళ్తున్నా. రూమ్ కు పోయి మాట్లాడదాం. నేను రాను. ఎందుకు రావు? రాను. చూడు నీ బాడీ, నువ్వు టచ్ చేయకు. ఇంత అందంగా ఉన్నావు, ఎవడ వదులుకుంటాడు? చూడు నీ బాడీ, నువ్వు టచ్ చేయకు. ఇంత అందంగా ఉన్నావు, ఎవడ వదులుకుంటాడు? పన్నాడు రూమ్ కు పంప. పిచ్చి పిచ్చిగా వాగకు. అర్థమవుతుందా? ఎందుకు? అక్క చెల్లె ఏదో ఒకటి చెప్పు గానీ పిచ్చి పిచ్చిగా వాగకు. నీ అక్క చెల్లెలు ఉన్నట్టు నీ అక్క చెల్లెలు ఉన్నట్టు నేను చెప్పినా కదా, వదిలేసేయి. ఏంది రోడ్డు మీద? అరే ఇప్పుడు ఏమంటావు? ఇక నాకు గుస్సా అయింది అనుకో, ఇక్కడ ఏదో చేసేదాకా కూడా బాగుండదు. బాగుండదు అంటున్నా. బాగుండదనే కదా రూమ్ కు అంటాం. బాగుండదనే కదా రూమ్ కు అంటాం. నేను అలా అంటలేను. నీకు బాగుండదు అంటున్నా. నేను మా ఆయనకు చెప్తా అన్ని చూపిస్తా. నేను నిజ రూపం చూపిస్తాను. ఎలా చేస్తున్నావు ఏందో అంతా చెప్తా. నేను చాలా వేధిస్తున్నాను. నీ వల్ల నేను చాలా టార్చర్ పడుతున్నా. నేను సరే కానీ పా రూమ్ కు. మస్తు అయింది కానీ పా. నేను రాను. వద్దు. ఎందుకు రావు? రాను. ఎందుకు రావాలి? ఏంది నీ పిల్ల మాట్లాడినట్టు మాట్లాడుతున్నా? ఏంది నీ పిల్లని? నువ్వు చేయి వదిలిపెట్టు, వదిలిపెట్టు అని చెప్పి. రాను. ఎందుకు రావాలి? రోజు నీ ఇంట్లోనే వంట. అవును అవును. వాడేమో దాగి వాడు అవుట్ అయ్యమంటాడు. నీ వల్లనే. నాకు నిన్ను చూస్తే నాకు పిచ్చి ఎక్కుతుంది. నువ్వు కాఫీ ఇచ్చుడని వంట రూమ్ లో కురుపుతావు. నిన్ను చూస్తే నాకు ఇంకా టెర్రర్ అవుతుంది. ఉన్న మందు కూడా ఎక్కుతలేదు, నిద్ర కూడా పడతలేదు.
అయితే నేనేం చేయాలి? మా ఇంట్లోకి వెళ్ళిపో నువ్వు. వెళ్ళిపోతా దా, నువ్వు కూడా రా. వెళ్ళిపో ఇద్దరం నువ్వు. కలిసి పోదాంపా. నేనేం రాను, నేను మా ఆయనతోటే ఉంటా. ఇగో నీకు ఏం కావాలన్నా, పైసలు కావాలన్నా, నాకు అవసరం లేదు, నాకు డబ్బులు అవసరం లేదు, ఏం అవసరం లేదు. నీకేం కావాలి? నాకేం అవసరం, నాకు మా ఆయన కావాలి. నువ్వు మా ఆయన వదిలిపెట్టేసి వెళ్ళిపో. నాకు నువ్వు కావాలి. ఇగో ఇప్పుడు నీకు పిల్లలు లేరని కూడా బాధపడుతున్నావు కదా. అయితే అది నా ప్రాబ్లమ్. దా మనం గందాంపా. అవసరం లేదు. ఏంది నీతో కనేది? నీకు మంచిగా హెల్ప్ చేస్తాపా. నువ్వు వెళ్ళిపో. నువ్వు ఫస్ట్ నువ్వు రంది పడకు. నువ్వు మా ఆయన లైఫ్ లోకి వెళ్ళిపో. నువ్వు చేయవద్దు. వదులు. సరే బ్రో, నువ్వు ఇక్కడ వెయిట్ చేయి, నేను 2 నిమిషాలు ఆడబోయి మాట్లాడతా. అంటే వాళ్ళు 2 నిమిషాలు ఉండి నువ్వే మాట్లాడతావు బ్రో. నువ్వు వెళ్ళిపో, వాళ్ళు 2 నిమిషాలు ఉండి వెళ్ళిపోతారు. నేను ఇక్కడ వెళ్ళి మాట్లాడతా 2 నిమిషాలు తర్వాత రా బ్రో. నువ్వు ఎందుకు ఇట్లా సోలుతున్నావు? సోయనా ఉందా నీకు? లేదా ఉంది బ్రో. వాళ్ళు ఏం చేస్తారో నువ్వు లైవ్ లో చూసి 2 నిమిషాలు అయితే వాళ్ళు వెళ్ళిపోతారు. ఏడికి వెళ్ళిపోతారు బ్రో? మళ్ళీ నా దగ్గరికి వస్తాడు. నువ్వు ఈ ఫోన్ పట్టుకుని 2 నిమిషాలు వెయిట్ చేయి. నువ్వు పోయిన 2-3 నిమిషాలు నువ్వు ఆడికి వచ్చేస్తారా? వదులు అని చెప్పిన. ఇంత మంచి బాడీ చూసి నాకు తాగింది ఎక్కుతలేదు, నిద్ర పడతలేదు. పిచ్చి పిచ్చిగా మాట్లాడకు. పిచ్చి మాట్లాడకు. నువ్వు నీ దగ్గరికి వస్తే పిచ్చేలు ఎత్తాంది. ఎడికైనా పోయి సావు. నువ్వు వెళ్ళిపో ఇక్కడ నుంచి. ఇక చచ్చుడు నీతోటి అవుతుంది పా. నువ్వు చేయవదులు. ఫస్ట్ రూమ్ కు పంపా. రాను నేను. రావా? రాను. ఎందుకు రావు? ఎందుకు రావాలి? నీతో ఎందుకు రావాలి? నేను రానని చెప్పే కదా. దూరంగా ఉండు. నేను రానని చెప్పే కదా. ఒకసారి చెప్తే అర్థమైతే లేదా? ఏంది రోడ్ల మీద తమాషాలు నీవి? నువ్వు వదిలేసి నా చెయ్యి వదులు. వదులు చెయ్యి. ఏం వదులు? బాగుండదు. పిఎస్ లో కేసు పెడతాను. పిఎస్ లో ఎవరు ఫ్రెండ్? అతను ఏం ఫ్రెండ్? ఎక్కడ ఫ్రెండ్? తన ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ నీకు ఫ్రెండ్? ఇద్దరు. ఏంది ఇద్దరు ఫ్రెండ్? నువ్వు తను ఎట్లా వేధిస్తున్నావు చెప్పట్లేదా మాకు? ఎట్లా దేని గురించి ఎందుకు వేధిస్తున్నావు తను? అసలు అమౌంట్ ఇక్కడ ఎందుకు వేధిస్తున్నావు? రోజు ఆమెను అంటున్నావు. వాళ్ళ ఇంటికి ఎందుకు రోజు వెళ్తున్నావు? వాళ్ళ హస్బెండ్ యూజ్ చేసుకున్నావు. ఎందుకు ఆమెని హరాస్మెంట్ చేస్తున్నావు? హరాస్మెంట్ ఏం లేదు, వాళ్ళ హస్బెండ్ ఫ్రెండే, వీళ్ళు కూడా ఫ్రెండే. వాళ్ళ హస్బెండ్ ఫ్రెండ్ అయితే ఆమె దగ్గరికి ఎందుకు వెళ్తున్నావు అంటున్నాను. అరే కాదు బ్రో, నువ్వు మళ్ళీ ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ అంటే ఎట్లుండాలి? తనతో బ్రదర్ లకు ఉండాలి. నువ్వు ఎందుకు ఆమె ఇంకో హస్బెండ్ లాగా ఎందుకు ట్రీట్ చేస్తున్నావు? ఇవన్నీ నీకెందుకు అంటే ఏంది? నేను ఆమె వచ్చి నాకు బాగా చెప్పుకుంటున్నాను, నీకు చెప్తున్నా. ఎవరు చెప్పారు? ఆమె వచ్చి మాకు కాంటాక్ట్ అయింది బ్రో. ఆమె నీకు ఫ్రెండ్ ఏంది బ్రో? ఏం మాట్లాడుతున్నావు? ఫ్రెండ్ గ్రీన్ ఏంది? తన సిస్టర్ లా ట్రీట్ చేయంటే నువ్వు ఆమె ఫ్రెండ్ అంటున్నాను. ఇప్పుడు ఇదంతా నీకెందుకు? అవంతా నాకెందుకు కాదు. వాళ్ళ ఫస్ట్ వాళ్ళ లైఫ్ లోకి వెళ్ళి నువ్వు బయటకు వెళ్ళిపో. ఎందుకు వాళ్ళ ఫ్యామిలీలోకి వెళ్తున్నావు? వాళ్ళు ఆల్రెడీ ఇప్పుడు ఈ విషయం ఏమైనా చెప్తావా? ఎవరికైనా చెప్తావా? ఎవరిని చెప్పడం ఏంది? నేను వచ్చింది మాట్లాడనీకే. ఏం మాట్లాడతావు? అరే ఏం మాట్లాడుతా అంటే బ్రో, నేను నీకు చెప్పింది అర్థమవుతుందా? ఫస్ట్ వాళ్ళ హస్బెండ్ ని నువ్వు వదిలేయి. ఎందుకు వదిలేవు నువ్వు? ఆడు గొర్రెగాడు, ఆడు గుద్దాల తాగి వంటాడు. గొర్రె గిర్రె ఎందుకు మాట్లాడుతుంది బ్రో? ఒక ఫ్రెండ్ అట్లా ఎవరైనా ఖరాబ్ చేస్తారా బ్రో? నువ్వు అంతా ఇవన్నీ చెప్తా, గొర్రెగాడు నమ్ముతాడా? అందులో వాడు నమ్ముతలేడు కాబట్టి నువ్వు అంత చనువు తీసుకొని అమ్ముతా అట్లా చేస్తున్నావు నువ్వు. అవును. ఇప్పుడు ఏం చేసేదాన్ని? ఏం చేయడం కాదు బ్రో, తన లైఫ్ నుంచి నువ్వు వెళ్ళిపో. తనకి ఎందుకు వాళ్ళ హస్బెండ్ ఎందుకు ఇట్లా వాడుకుంటున్నావు? తనని ఎందుకు ఇట్లా సెక్సువల్ గా హరాస్మెంట్ చేస్తున్నాను? ఆడు ఏం చేస్తలేడు అని చెప్పి నువ్వు కదా ఆయన ఖరాబ్ చేసింది. ఆమె ఏం చేయాలన్నా కూడా ఫస్ట్ వాళ్ళైతే సెట్ అవ్వాలి కదా. నువ్వెందుకు వాళ్ళ మధ్యలోకి వెళ్తున్నావు? పొద్దున తాగటం తీసుకొచ్చి అంత పంచాయతీ పోయిందో ఏం అర్థం అవుతలేదు. నాకేమో సాధన అవుతలేదు. ఏం బ్రో ఏంది తోలుతున్నావు? ఏంది నీది? హలో ఏం తోలుతున్నావు? చూస్తే అర్థం కావట్లేదు నీకు. పోయి అడుగు, ఆడ ఏం జరుగుతుంది పోయి అడుగు. నీ పిల్లలతో ఆడ మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఏం గుణుగుతున్నాను? 2 నిమిషాలు అయితే వాళ్ళే పోతారు. నేను పొద్దున పట్టుకొచ్చిండు వీడియో కూడా పొద్దుగా పట్టుకొచ్చి. ఇక్కడ విను చిన్న, ఇక్కడ విను భయ్యా. ఏంది నీది? ఫస్ట్ ఆడ పోయి మాట్లాడు. నేను వస్తా కనుక ఫస్ట్ ఆడ పోయి ఆడ క్లియర్గా ఏంది వింటున్నా మాట్లాడతా. ఏం మాట్లాడతావు? వాడు నా ఫ్రెండ్ వెళ్ళిపోతావు. ఫ్రెండ్ ఇక్కడ విను. ఫస్ట్ పోయి ఆడ ఎందుకు నీ ఫ్రెండ్ ఆడ ఎందుకు ఉన్నాడు అడుగు. నీ పిల్లతో ఏమని మాట్లాడి అడుగుపోయి. చక్కగా గుణగడం కాదు. నీకు అంత నమ్మకం ఉండొచ్చు కానీ ఆ నమ్మకం ఏందో నీకు నేను ప్రూవ్ చేస్తాను. పోయి మాట్లాడిపోతాను. చక్కగా చూడకుండా చక్కగా వెళ్ళు.
ఇప్పుడు ఇవన్నీ నీకెందుకు? అవంతా నాకెందుకు, నేను మాట్లాడడానికి వచ్చిన, ఎందుకు వాళ్ళ లైఫ్ లో ఇట్లా చేస్తున్నా అని చెప్పేసి నువ్వు ఫస్ట్ వీడి నుంచి వాళ్ళ లైఫ్ నుంచి బయటికి వెళ్ళిపోను. నువ్వు మాట్లాడేమని ఇక్కడ పీకేది ఉందా? నువ్వు మాట్లాడేమని ఇక్కడ పీకేది ఉందా? ఏం చేస్తావురా? నీకు సంబంధం నువ్వు తనతో ఎందుకు చేస్తున్నావు అంట, ఆమెను ఎందుకు హరాస్మెంట్ చేస్తున్నావు? నీకంత దూలు ఉంటే ఇంకో పెళ్లి చేసుకో, ఇంకో ఆమెను ఉంచుకో, పెళ్లి చేసుకొని వేరే ఆమెతో ఉండక ఆమెను ఎందుకు హరాస్మెంట్ చేస్తున్నావు? మీ ఇంట్లోకి వచ్చి చేస్తావా? నీకు సంబంధం అవును రా, నువ్వు వాళ్ళ ఇంటికి పోతున్నావు, మరి నైట్ మీ ఇంట్లో ఎవరు ఉంటారు, మరి నేను పోవడం మీ ఇంటికి, మీ అమ్మ అక్క అక్కడనే ఉంటారుగా. మా ఇంటికి పోయి చూడరు ఎట్లుంటది, మళ్ళీ వాళ్ళ ఇంటికి పోతున్నావు, నువ్వు మా అక్క వాళ్ళ ఇంటికి పోతావు, నేను ఎట్లా చేయాలి నిన్ను? కొద్దిసేపు ఆగు, నువ్వు ఎట్లుంటావు నేను చూపిస్తా. కానీ ఏం చూపిస్తారా? ఎవరిని చేయించినా ఎవరు నమ్మరు రా. ఎవరు నమ్మలేదురా, నేను చూపిస్తా, నమ్మిన తర్వాత చూపిరా నీకు ఎట్లుంటుందో. చూపించుకో, ఎక్కువ తక్కువ మాట్లాడకు, చూపించుకో. ఏమనుకుంటున్నావు? వీడేం చేస్తున్నారు? వచ్చినా బ్రో, కొంచెం ఇక్కడ రండి, నడి రోడ్ మీద వద్దు అని ఇక్కడ రా. ఇప్పుడు చెప్పు, వాళ్ళ హస్బెండ్ వచ్చి వాళ్ళతో మాట్లాడి ఏం మాట్లాడతావు? అరే ఇట్లా పోతాందిరా, ఎటు పోతానని ఇట్లా ఆపిన అంతే. ఆ ఎక్స్ప్లెనేషన్ ఏం బ్రో, నువ్వు అడగవా? ఇందాక వీడియో చూడలేను, వీడియో చూసి పొద్దున వీడియో చూపిస్తే దాంట్లో ఏముందని వీడియోలో అంతగా ఏముంది అంటే ఇప్పుడు తాగేసి వచ్చినాను వీడికి. నువ్వు ఇస్తున్నావా నా డబ్బులు నాకు వీకి? నువ్వు ఇస్తున్నావా నా డబ్బులు నాకు వీకి? అరే నేను ఇవ్వడం ఏంది బ్రో, నువ్వు మీ వైఫ్ గురించి మాట్లాడడం వదిలేసి నువ్వు పొద్దుగానే తాగొస్తావు ఎట్లా బ్రో? నీకు వీడియో చూపించిన ఆల్రెడీ, లైవ్ లో ఏం జరుగుతుందో చూపించినప్పటికీ నువ్వు వచ్చి మీ వైఫ్ ని అడుగుతున్నావు. అరే అసలు ఫస్ట్ ఎయిడ్ నువ్వు చెప్పరా, ఏమైందో చెప్పు. వాడిని అడుగుతున్నావు, ఇంకా నా బెస్ట్ ఫ్రెండ్, తన్ని పెళ్ళాం కదా బ్రో. అరే నిన్ను ప్రేమించి వాళ్ళ ఫ్యామిలీని వదిలేసి మరీ వచ్చింది. అసలు ఏమైందో చెప్పరా నువ్వు. ఇట్లా పోతాందిరా, ఎటు పోతాను అని చెప్పిన, ఇట్లా చేయి పట్టుకొని ఇట్లా ఎండ కొడుతుంది, ఇట్లా ఇట్లా రా అని చెప్పిన అంతే. నీ ముందే చేయి పట్టుకుంటుండు, పట్టుకుంటామైతే ఏమైనా చేస్తుండవాడు, పట్టుకుంటామైతే ఏమైనా చేస్తుండవాడు. అరే నీకేమైనా అర్థమవుతుందా బ్రో? ఇక్కడ ఫస్ట్ ఇడికి రాను, నీకేమైనా అర్థమవుతుందా కొంచెం అన్నా? అరే నీ పిల్లాన్ని నడి రోడ్డు మీద వాడు చేయి పట్టుకొని అందరు పబ్లిక్ లో గుంజుతుంటే నువ్వు ఇంకా బెస్ట్ ఫ్రెండ్ గుంజుతున్నా అని చెప్తుండే వాడు. అరే సొంత పిల్లాన్ని పట్టుకొని గుంజుతున్నట్టు గుంజుతున్నా అంటే ఎటు పోతుందంటే ఏమంటావు బ్రో? అసలు మైండ్ పని చేస్తలేదా? నీ పిల్లాన్ని పట్టుకొని వాడు గుంజుతుంటే ఇంకా ఏంది, ఏం చేస్తలేడు అని అంటున్నావు ఏంది? నీకు ఎన్నిసార్లు చెప్పాలి వీడి గురించి? ఫస్ట్ నువ్వు నీ పిల్లని గురించి పట్టించుకుంటున్నావా? నిన్న 5 సార్లు కాల్ చేస్తున్నావా? కాల్ చేస్తా, మళ్ళీ నైట్ పోలేదా? నేను ఇంటికి వెళ్ళినా కదా. అరే పొద్దుగాల కాల్ ఎందుకు చేసిందో లేపాలి కదా, నువ్వు లిఫ్ట్ చేయడం తెలియదు అని నీ పిల్లని గురించి నువ్వు పట్టించుకోవా? పట్టించుకుంటున్నా కదా, నేను ఎందుకు పట్టించుకోను? అరే పట్టించుకుంటే నీ ఫ్రెండ్ ఎందుకు వదిలేస్తావు బ్రో నువ్వు? వాడు వచ్చి ఉంటుండ్రు నాతో, నీ పిల్లం గురించి పట్టించుకొని ఉంటే వచ్చి రాగానే నీ పిల్లని ఎందుకు అడుగుతున్నావు? నువ్వేం చేస్తున్నారా నా పిల్లంతో అని నీ ఫ్రెండ్ అడుగుతాను. వాళ్ళు అడుగుతున్నా అని చెప్తుండే కదా. అరే ఏం అసలు అది నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? నువ్వు ఫస్ట్ నేను పని కోసం వెళ్తున్నా. ఏం పని? అడుగురా, అదే అడుగు ఫస్ట్. అరే నువ్వు ఎందుకు మధ్యలో లింక్ పెడుతున్నావు? ఇంకా నువ్వు చేసిన నీకు తెలీదా? నీకు తెలీదా ఏ పని మీద పోతున్నానో? నాకేం తెలుసు? మరి కాల్ లిఫ్ట్ చేస్తేనే కదా తెలిసేది. ఎన్నిసార్లు కాల్ చేయాలి నీకు? ఇంకా సిగ్గు లేదు నీకు? ఇంకా తాగేసి వచ్చినావు. నీకు ఎన్నిసార్లు వీడి గురించి చెప్పాలి? వీడి వాడు బెస్ట్ ఫ్రెండ్, వాడు మంచోడే, వాడు బెస్ట్ ఫ్రెండ్, వాడు మంచోడే, వాడు ఇంతైనా బుద్ధి ఉండాలి అసలు. అరే వాడు నా బెస్ట్ ఫ్రెండ్, వాడు వాడంత మంచి ఫ్రెండ్ ఎవరు లేడు. దేనికోసం ఫ్రెండ్ నీకు? దేనికోసం ఫ్రెండా? ఏమైతే నీకు? మా ఫ్రెండ్, నా బెస్ట్ ఫ్రెండ్. ఫ్రెండా? ఉంచుకున్నావా నువ్వు? వాడిని ఉంచుకున్నావు, వాడు నిన్ను ఉంచుకున్నా. సిగ్గుందారా నీకు? ఇంత ఏం మాట్లాడుతున్నావు? ఏంద్రా నీ లొల్లి? ఏదైందిరా భయ్, ఏం మాట్లాడ? సిగ్గుందారా నీకు? ఆగ్రా భయ్ నోర్మి, సిగ్గుందారా? తాగబోతలు లెక్క తయారై పిల్లని కూడా వదిలేస్తావరా? సిగ్గుందారా నీకు? దేనికోసం పికనిక్ లవ్ చేస్తున్నావు? బాడీ ఏంది? నువ్వు ఏంది పొద్దున తాగొస్తున్నావు? ఎవరు నీకు తాగేసి పైసలు దేనికి ఇవ్వాలరా? నేను ఎందుకు ఇవ్వాలరా? తాగబోతున్న లెక్క నీ పిల్లని చూసి పోషించే అంత దమ్ము లేదు. ఎందుకున్నావు? ఎన్ని పెళ్లి చేస్తున్నావు నువ్వు? వేరే దగ్గర నీ పిల్ల ఫ్రెండ్ తో పంపిస్తా? వేరే దగ్గర నీ పిల్ల ఫ్రెండ్ తో పంపిస్తా? కొంచెమైనా ఉండాలిరా మనిషి. ఏం ఫ్రెండ్? ఏం ఫ్రెండ్ రా? దేనికోసం ఫ్రెండ్ అయితే ఇంట్లో దాకా వచ్చి ఇంట్లో కాపురంలో మధ్యలో మండ పెడతావా? ఉండాలిరా కొంచెమైనా.
వాళ్ళ ఫ్రెండ్షిప్ నోర్మి ఫస్ట్ నీకు ఎందుకు ఫ్రెండ్షిప్ నీకు పేరు ఫ్రెండ్షిప్ కి అన్న వర్డ్ కి నీకు కొంచెం మీనింగ్ తెలుసా పాలతో పడకం ఫ్రెండ్ అని నమ్మి వాడంతా క్లోజ్ ఉంటే ఆయన పిల్లలతో ఇట్లా మా బిహేవ్ చేస్తావు సిగ్గుందారా నీకు మర్యాద నాటకాలకు నువ్వు ఇక్కడ ఫస్ట్ ఇటు వచ్చి మాట్లాడు ఇక్కడ రారా నువ్వు ఫస్ట్ ఇక్కడ నించో నీ పిల్లం పక్కన నించినంత సొయ్యలేదు నీకు వాడు ఇటు రారా నువ్వు ఇటు వచ్చి మాట్లాడు నీకేంది నేను రప్పిస్తా ఏదో అని చేస్తా వాడిని ఎందుకు దేనికోసం వాడుకుంటున్నావు చెప్పు చక్కగా కథలు లెంగిన బాగుండవు నువ్వు వాడు ఎందుకు వాడుకుంటాడు వాడు నా ఫ్రెండ్ వాడుకుంది నీకు సరే ఇంటికి ఎందుకు తీసుకొస్తున్నావు అండి ఫ్రెండ్ కాబట్టి తీసుకొస్తున్నా దేనికి తీసుకొస్తారా నువ్వు ఫ్రెండ్ అంటే తాగి వెళ్ళిపోవాలి ఇంట్లో ఏం పండ పెట్టుకుంటావు వాడి రూమ్ లేదు కొత్తగా చిన్న తీసుకొచ్చుకొని పెట్టుకుంటున్నా అరే ఏ మనిషి నువ్వు నీ ఇంట్లో నీకు భార్య ఉంది లేడీస్ ఉంది ఇంట్లో అట్లా ఉండే ఫ్రెండ్ ని పండ పెట్టుకుంటారా వాడు ఏ టైంలో ఎట్లా బిహేవ్ చేస్తాడో తెలియదు నువ్వు ఎట్లా నమ్ముతున్నావు రా నువ్వు కొంచెం సెన్స్ ఉండదు నీ ఇందాక వాడు వీడియో చూపించింది కానీ క్లియర్ గా అయినా నీకు ఎందుకు అరే ఆడోళ్ళు ఎవరైనా చేయి పట్టుకుంటారా ఎవరైనా పట్టుకోరా ఏం పట్టుకో సిగ్గుండాలి ఏం మాట్లాడుతున్నావు మళ్ళీ బాగుండదు తన్నులు తినాలనుకుంటే తన్నులు పడతా మళ్ళీ ఇంకోసారి చేయి పట్టుకుని పగులుతా మళ్ళీ కథలు చేసినావు అనుకో వాళ్ళకి లేని బాధ నీకే ఉత్తే పట్టుకున్నా కూడా వీళ్ళ గొడవ పెట్టి వాడు నా బెస్ట్ ఫ్రెండ్ నువ్వు చక్కగా కొంచెం బెస్ట్ ఫ్రెండ్ గురించి మాట్లాడాలి నోరు మూసుకొని మాట్లాడాలి ఫ్రెండ్షిప్ నీది నీ ఫ్రెండ్షిప్ ఆరా వాడు ఒక వేస్ట్ నా కొడుకు తాగిపిచ్చి నిన్ను ఇట్లా తయారు చేస్తుంటే నీకు అర్థం కాకుండా ఎట్లా రా నీకు వాళ్ళ మధ్య ఎందుకు లొల్లి పెడుతున్నారు నువ్వు చక్కగా ఫ్రెండ్షిప్ అని నీకు దాని వాడికి మీనింగ్ తెలుసా నీకు పిచ్చిదేరా వేసింది ఇక్కడ మాట్లాడు ఆమెను ఎందుకు తిడుతున్నావు ఏంది నీ ప్రాబ్లం చిచ్చు పెట్టాలని చెప్తాను చిచ్చు పెడతావు నువ్వు చేసింది చక్కగా ఉంది నీ సంసారం సిగ్గుండాలి నీకు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు లవ్ చేసి వచ్చిన్నాడు ఊకరాబాయ్ నీ బెస్ట్ ఫ్రెండ్ తాగి వాగి ఇక్కడ ఊగుతున్నావు సిగ్గులేదు ఏం మాట్లాడుతున్నావు ఫ్రెండ్ నువ్వు ఫస్ట్ ఇంకోసారి ఫ్రెండ్ అని అనుకో బాగున్నావు మూతి పగులుతా మళ్ళా ఎక్స్ట్రా చేసినావు తాగేందుకు వచ్చినారు ఫస్ట్ నువ్వు మాట్లాడి చేత కాదు నుంచి వస్తా పాలతో పాడక ఏం మాట్లాడుతున్నావు ఇంతసేపు మర్యాద నువ్వు మర్యాద మాట్లాడి ఇంతసేపు ఏం రుబాబు చేస్తున్నావు తెలియదు సిగ్గుందారా వాళ్ళ కాపురంలో ఎందుకు చిచ్చు పెడుతున్నావు మరి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కలిసి ఉంటారు వాళ్ళు కొత్తగా పెళ్ళైంది వాళ్ళకి 3 సంవత్సరాల వాళ్ళు వచ్చి నువ్వు ఏం వాడు తాగొచ్చి మాట్లాడరా సిగ్గుందారా వాడు నీ పిల్లాన్ని ఎట్లా మాట్లాడుతున్నాడు అరే తురా అని మాట్లాడుతున్నావు ఏం మాట్లాడావేంద్రా నువ్వే మనిషిరా వాడేసుకుంటుంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే నువ్వేంది ఇంకా ఏం చెప్పకుండా ఉంటున్నావు వాడు వాన్ పిల్లలకు మాట్లాడుతుంటే నువ్వు ఇంకా బెస్ట్ ఫ్రెండ్ అంటావు బ్రో అరే ఈడేరా పుల్లలు పెడతాను ఇంకోసారి ఎక్కువ మాట్లాడినావు కథలు చేసినావు అనుకో ఏం కథలు అవుతుందా అరా నీకు ఏంది వాళ్ళ ఫ్యామిలీ మొత్తం చెడగొట్టి ఇక్కడ ఏం చేస్తున్నావు నువ్వు సిగ్గులేను నీకు ఇట్లా కాదు నీకు ఎట్లా చేయాలో రికార్డింగ్ అవుతుంది కెమెరా నీకు ఆల్రెడీ చెప్పినా కదా నీకు చూపిస్తా ఇప్పుడు నీ భాగవతం అంతా బయట పెడతా ఈ నా కొడుకు వల్లనే అంత అవుతుంది తాగి సిగ్గుందారా నీకు ఏం చేస్తావు ఏం చూపిస్తా అన్ని చూపిస్తాను ఆ వీడియో ఉంది వీడియో ఇటు చూస్తే నమ్ముతలేడుగా నువ్వు ఉండవు ఆ వీడియో తీసుకొని ఎంతమంది ఫ్యామిలీ ఇట్లా నాశనం చేస్తారా ఫ్రెండ్ అని చెప్పి ఎందుకంటే ఏం సిగ్గు ఆ వీడియో ఉంది వీడు నమ్మట్లేడు వీడిని తీసుకొని ఆ వీడియో తీసుకుపోయి ఈ అమ్మాయితో కేసు ఇప్పిద్దాం కేసు పెట్టమ్మా సరే పట్టుకోమని పట్టుకో